హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బీట్రూట్ హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ బీట్రూట్ హల్వాని మనం ఇలా తుర్మాల్సిన పని లేకుండా సన్నగా చాపర్లో వేసుకోండి. అప్పుడైతే మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసి ఇలా బీట్రూట్ నేను కొద్దిగా క్యారెట్ కూడా మిక్స్ చేశాను. లేదంటే మీరు డైరెక్ట్ బీట్రూట్ కూడా చేసుకోండి. ఒక నిమిషం పాటు నెయ్యిలో అలా ఉడికించుకున్న తర్వాత ఇక పాలు వేసి బాగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో మీకు పాలు అవసరం ఉంటే వేసేసి కూడా బాగా ఉడికించుకోండి. చూసారు కదా, ఇక్కడ బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కోవా వేసాను. కోవా మీకు ఇష్టం ఉంటే వేయండి, లేదా స్కిప్ కూడా చేయొచ్చు. ఈ కోవా కూడా బాగా ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూను అంటే ఒక కప్పు చక్కెర వేసేసి బాగా ఇలా ఉడికించుకోవాలి. అంటే ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పొడి, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఈ కంప్లీట్ వీడియో చూడాలి అంటే నేను కింద మీకు లింక్ ఇచ్చాను, కంప్లీట్ వీడియో కూడా చూసేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా